రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నిరీక్షణకు సాక్ష్యం ఇవ్వడానికి ధైర్యం చూపండి అని అన్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారు. జైనుల అంతర్జాతీయ ప్రతినిధి బృందంతో సమావేశమైన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారు పునీతి పట్టం పొందనున్న ధన్య కార్లో అక్విటస్ కేరళలోని భూ వివాదాన్ని పరిష్కరించేందుకు కథోలిక మత పెద్దలు మరియు ముస్లిం నేతలు సమావేశమయ్యారు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కు కళాత్మక నివాళి క్రీస్తురాజు పుణ్యక్షేత్రంలో మొదలైన నవదిన ప్రార్థనలు. Radio Veritas Asia, the voice of Asian Christianity. Radio Veritas Asia mobile app offers services in English and 21 Asian languages. Download the Radio Veritas Asia app. To get more videos from Radio Veritas Asia, comment, like, and share. Click the bell icon to get regular updates. క్రీస్తురాజు మహోత్సవం మరియు 39వ ప్రపంచ యువత దినోత్సవాన్ని పురస్కరించుకొని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారు యువకులతో సమావేశమయ్యారు. రోమ్ నగరంలోని పోర్చుగల్ మరియు దక్షిణ కొరియా నుండి వచ్చిన ప్రతినిధుల బృందంతో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప్ గారు సమావేశమయ్యారు. సెయింట్ పీటర్స్ బసిలికాలో క్రీస్తురాజు మహోత్సవ దివ్యబలి పూజ ముగింపులో ప్రపంచం వ్యాప్తంగా ఉన్న యువకులను ప్రత్యేకించి 2023లో జరిగిన ప్రపంచ యువజన దినోత్సవానికి ఆతిథ్యం ఇచ్చిన పోర్చుగల్ ప్రతినిధి బృందానికి మరియు 2027లో ఆతిథ్యం ఇవ్వనున్న దక్షిణ కొరియా ప్రతినిధి బృందానికి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారు అభినందించారు. ప్రభువును నమ్మిన వారు అలసట లేక పరిగెత్తును అని 39వ ప్రపంచ యువజన దినోత్సవ నేపథ్యం అని పేర్కొన్నారు. 2027 ప్రపంచ యువజన దినోత్సవానికి సన్నాహంగా కొరియాకు సిలువను తీసుకెళ్లిన ఇద్దరు కొరియన్ యువకులు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారికి ఇరువైపులా నిలబడి ఉండగా ఆయన మధ్యాహ్నకాల త్రికాల ప్రార్థనలు చేశారు. కొరియన్ యువత సిలువ మోసుకెళ్లడం ద్వారా ఆసియాలో వారు అందరికీ ప్రభు క్రీస్తు ప్రేమను ప్రకటిస్తారని గుర్తు చేస్తూ వారిని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారు ప్రోత్సహించారు. నవంబర్ 25 సోమవారం నాడు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారు తన సాధారణ ప్రేక్షకుల సమావేశంలో జైనుల అంతర్జాతీయ ప్రతినిధి బృందాన్ని స్వాగతించారు. లండన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జైనుల వైవిధ్యం మరియు చేరికకు సంబంధించిన వివిధ అంశాలపై దృష్టి సారించే సమావేశాల కొరకు అంతర్జాతీయ సమావేశాన్ని రూపొందించింది. వాటికన్ డికాస్ట్రీ ఫర్ ఇంటర్ రిలీజియస్ డైలాగ్ వారు ప్రపంచానికి మంచి భవిష్యత్తును నిర్మించే మార్గాలపై దృష్టి సాధించడానికి జైనులు మరియు క్రైస్తవుల మధ్య దశాబ్దాల నాటి సంబంధాలు మెరుగుపరచడానికి సమావేశమయ్యారు. సమాజంలో ఎదురవుతున్న అవరోధాలకు ప్రతిస్పందనగా విశ్వసనీయత మరియు అందరిలో మానవతా భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు కొనసాగాల్సిందిగా పోప్ ఫ్రాన్సిస్ అందరినీ ప్రోత్సహించారు. మంచి సంకల్పం ఉన్న ప్రతి వ్యక్తి ప్రేమను వ్యాప్తి చేయగలడు మరియు అవసరమైన వారికి సహాయం చేయగలరు అని, అదే సమయంలో అభిప్రాయాలను గౌరవించాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోప్ గారు అన్నారు. 2025లో ధన్య కార్లో అక్విటస్ గారు పునీతి పట్టం పొందనున్నారు. నవంబర్ 20న సాధారణ ప్రేక్షకుల సమావేశంలో భాగంగా ఈ ముఖ్యమైన విషయాన్ని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప్ గారు ప్రకటించారు. L'anno prossimo, nella giornata dei bambini, degli adolescenti, canonizzerò il beato Carlo Acutis. అక్విటస్ మిలీనియంకు చెందిన మొదటి పునీతుడిగాను, ఆయన యువ వెబ్ డిజైనర్ గాను మరియు గొప్ప కథోలిక భక్తుడిగాను గుర్తించారు. ఇటాలియన్ తల్లిదండ్రులకు 1991లో లండన్లో జన్మించిన కార్లో అక్విటస్ గారు చిన్న వయసు నుండే తన లోతైన విశ్వాసానికి మరియు సువార్తను వ్యాప్తి చేయడానికి సాంకేతికను ఉపయోగించగల సామర్థ్యానికి ప్రసిద్ధి చెందారు. అతను సృష్టించిన వెబ్సైట్ ద్వారా యూకరిస్టిక్ అద్భుతాలు డాక్యుమెంట్ చేయడంలో తన అంకిత భావాన్ని ప్రసిద్ధి చెందారు. 2006 ఇటలీలోని మోంజాలో కేవలం 15 సంవత్సరాల వయసులో లుకేమియాతో మరణించారు.
కేరళలో భూ వివాదాన్ని పరిష్కరించేందుకు కథోలిక మత పెద్దలు మరియు ముస్లిం నేతలు సమావేశమయ్యారు. కేరళ రాష్ట్రంలో కథోలిక పీఠాధిపతులు మరియు ముస్లిం నాయకులు వివాదంలో ఉన్న భూమిపై ముస్లిం స్వచ్ఛంద సంస్థ యొక్క దావాను పరిష్కరించే మార్గాలను చర్చించారు. ఎర్నాకుళం జిల్లాలోని సముద్ర తీర గ్రామమైన మున్నంబం ప్రాంతంలో నివసిస్తున్న దాదాపు 600కు పైగా కథోలిక కుటుంబాలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయవలసి వచ్చింది. బాధిత కుటుంబాలకు అగ్రశ్రేణి ముస్లిం నాయకులు సంఘీభావం తెలిపినందుకు మేము సంతోషిస్తున్నామని కేరళ రీజియన్ లాటిన్ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్ అధ్యక్షులు మహాపూజ వర్గీస్ చెక్కలకల్ గారు అన్నారు. కేరళలోని మొత్తం 12 లాటిన్ రైట్ డయోసిస్ చెందిన పీఠాధిపతులు నవంబర్ 18న కోచిలోని వేరేపల్లి అగ్రపీఠంలో ముస్లిం నాయకులతో సమావేశమయ్యారు. కొనుగోలు సమయంలో భూమిని వక్స్ ఆస్తిగా నమోదు చేయలేదని 2008లో ప్రభుత్వం నియమించిన ప్యానెల్ ఏకపక్షంగా గుర్తించిందని నిరసన నాయకులు అంటున్నారు. ఆ ప్రాంతంలో 4 శతాబ్దాల క్రితం గ్రామస్తులు సేల్ డీడ్ల ద్వారా కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. ఈ భూమిని 19వ శతాబ్దంలో ఒక ముస్లిం స్వచ్ఛంద సంస్థలకు బహుమతిగా ഇച്ചാരని വഖഫ് ബോർഡ് తెలిపింది. കാരണം പുറത്തേക്കുള്ള ഒരു ശ്രദ്ധ ജനങ്ങളിലേക്ക് എത്തിക്കാൻ ഞങ്ങൾക്ക് ബുദ്ധിമുട്ടായിരുന്നു. ഞങ്ങൾ ആകെ ശ്രമിച്ച് വന്ന് കണ്ടുകൊണ്ടിരുന്നത് ഷെക്കീന, ഗുഡ്നസ് TV, പിന്നെ മറുനാടൻ, അങ്ങനെ 2-3 ചാനലുകളെ ഉണ്ടായിരുന്നുള്ളൂ. പക്ഷേ ഞങ്ങളുടെ സഭാ നേതൃത്വവും ഹിന്ദു ഐക്യവേദിയും SNDP ശാഖ ഇവരെല്ലാവരും നല്ല ശ്രേഷ്ഠ പിന്തുണയോടുകൂടെ തന്നെയാണ് ഇത് പോയിക്കൊണ്ടിരുന്നത്. We have around 610 families here, including both Hindus as well as the Christians, and we are undergoing a severe human rights violation. We are curtailed to pay the tax, and we are not able to pledge our land documents in the banks, and we don't get any government sustenance. We don't get any, in a way, any assurance from the government. And now it is around 31 days we are conducting this strike. కేరళలోని 33 మిలియన్ల జనాభాలో క్రైస్తవులు 18%, ముస్లింలు 26% మరియు హిందువులు 54% ఉన్నారు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్కు కళాత్మక నివాళిగా ఫుట్ ప్రింట్స్ ఆఫ్ హోప్ పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క అవశేషాల యొక్క దశాబ్దాల ప్రదర్శనతో పాటు గోవా మరియు డమన్ ఆర్చిడయోసిస్ నవంబర్ 15న పాత గోవాలోని సెయింట్ జాన్ కాన్వెంట్లో ఫుట్ ప్రింట్స్ ఆఫ్ హోప్ పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. గోవా మరియు డమన్ అగ్రపీఠాధిపతులు మహాపూజ కార్డినల్ ఫిలిప్ నేరి ఫెరో గారు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఎగ్జిబిషన్లో 62 మంది క్రైస్తవ మరియు హిందూ కళాకారుల రచనలు ఉన్నాయి. వివిధ మతాలకు చెందిన వ్యక్తులు పవిత్ర మరియు లౌకిక కళల ప్రదర్శనలు సాంస్కృతిక మరియు రాజకీయ కాన్వాస్గా పనిచేశాయని మహాపూజ కార్డినల్ ఫిలిప్ నేరి ఫెరో గారు అన్నారు. విశాఖ అతిమేద్రాసనం ఎర్ర సమంతవలస గిరిజన విచారణలో క్రీస్తురాజు పుణ్యక్షేత్ర ఆవిర్భావ వేడుకలకు సిద్ధపడుతూ మొదటి రోజు నవదిన ప్రార్థనలు ఘనంగా జరిగాయి. విశాఖ అతిమేద్రాసన ఆధ్యాత్మిక గురువులు ఎర్ర సమంతవలస విచారణకర్తలు గురుశ్రీ పి జీవనబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. క్రీస్తురాజు పుణ్యక్షేత్ర ఆవిర్భావ 40వ రూబీ జూబ్లీ సందర్భంగా గత 40 రోజులుగా దేవునికి కృతజ్ఞతా ప్రార్థనలు, దివ్యబలి పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రీస్తురాజు పుణ్యక్షేత్ర మహోత్సవ ముగింపు వేడుకలు నవంబర్ 30న జరగనున్నట్లు గురుశ్రీ జీవనబాబు గారు తెలిపారు. మొదటి రోజు నవదిన ప్రార్థనలో భాగంగా విశాఖ అతిమేద్రాసన వికారి జనరల్ మహారాణిపేట విచారణకర్తలు గురుశ్రీ దుగ్గంపూడి బాలచౌరి గారు పాల్గొని నవదిన ప్రార్థనల జెండాను ఆవిష్కరించారు.
పండుగను దీవించండి తండ్రి, మమ్మందరినీ దీవించండి దేవా. ప్రత్యేకంగా ఈ దినము ఈ నవదిన జపములు ప్రారంభిస్తూ ఉండగా తండ్రి ఈ పతాకమును, క్రీస్తురాజు పతాకమును ఆశీర్వదించండి. ఈ పతాకము రెపరెపలాడుతుండగా ఆ యొక్క యేసు ప్రభు యొక్క జెండా కింద మేమందరం కూడా సురక్షితంగా క్షేమంగా ఐరారోగ్యములతోటి ముందుకు సాగుటకు సహాయం దయచేయండి తండ్రి. ఈ కార్యక్రమాలన్నిటినీ దీవించండి తండ్రి. గారు జెండాను ఇతర గురువులతో కలిసి సమిష్టి దివ్య పూజావళిని సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు. సిస్టర్స్ మరియు యువకులు తమ వంతు సహకారాన్ని అందించారు. ఇవి ఈ వారం వార్తలు. చూస్తూనే ఉండండి మీ రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు. మీ క్రాంతి స్వరూప్.